శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సద్గురుకులదేవతాభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురు, మీ యొక్క ఉద్యోగంలో గురు, మీకు వ్యాపారంలో గురు, మీ ఇంటి గురువులు, జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పుకోబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న మే 1, 2024 నాడు స్థానం మారుతున్నారు. బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు. మే 1వ తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసుర గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో. ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో 2వ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు. గురు భగవానుడు గోచార ప్రకారం 2, 5, 7, 9, 11లో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు. గురు చూసిన కోటి లాభం అంటారు. గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు, అది యోగమే కదా. అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి. ఐశ్వర్యం, పదవి, విద్య, వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే, గురు భగవానుడు. 2024 గురు ప్రభావంతో ఈ 3 రాశుల వారికి కొత్త ఏడాది అంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. గురువు వృషభ రాశిలో కూర్చొని తన 5వ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు, 7వ చూపుతో వృశ్చిక రాశిని చూస్తున్నారు, 9వ చూపుతో మకర రాశిని చూస్తున్నారు. సో ఈ 3 రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు, ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు. మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న 8వ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు, ధనుసు రాశికి 6వ ఇంట్లో వెళ్తున్నారు, షష్టాష్టమంగా వెళ్తున్నారు. ఈ గురువు పెయర్చి ద్వారా మేష, కర్కాటక, వృశ్చిక, మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రిపీట్ చెప్తున్నాను. మే 1వ తారీఖు నుంచి 1 సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా, కర్కాటక రాశి మిత్రులారా, వృశ్చిక రాశి మిత్రులారా, మకర రాశి మిత్రులారా, మీరు పట్టిందల్లా బంగారమే. కానీ మీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే బంగారు వచ్చినా కూడా ఉపయోగం లేదు. అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు. వృషభ, మిథున, సింహ, తుల, ధనుసు రాశి వారు, మీనరాశి వారంతా కూడాను సుమారైనటువంటి ఫలితాలని పొందుతున్నారు. గురు పెయర్చి అనేది గురుస్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. కొన్ని మాసాల్లో అధిక సారంగానూ, కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు. గురు పెయర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని, వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి. బాగా గుర్తుపెట్టుకోండి, గురువు మారగానే మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను. మీ యొక్క పుట్టిన జన్మ రాశి, జన్మ లగ్నం, మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలు అనేది మారుతుంది. వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ గురు భగవానుడు అంటే ఎవరు? అసలు మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సో నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురువు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు, మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చ రాశి ఎవరు? కర్కాటక రాశి. నీచ రాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి? శనగలు. ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి? రోజ్బెర్రీ అంటారు. వస్త్రం
పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం. వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగ జాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం ఆయన యొక్క అవయవం. స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు. ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు, గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు. ఎంత అద్భుతం చూస్తారా? ఇక బృహస్పతి మళ్ళీ చెప్తాను, గురు చూసిన కోటి లాభం. సరే, ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాసుల వారికి, ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచమంతా నివసించే మేషరాశి మిత్రులారా, మీకు ఈ సంవత్సరం ప్రారంభంలో గురువు రాశిలో ఉండడం మేషరాశి వారికి చాలా లాభదాయకం. కుటుంబ స్థానంలో కూర్చున్నాడు బృహస్పతి. ఎక్కడ కూర్చున్నాడు? కుటుంబ స్థానంలోనే కూర్చున్నాడు. ధనస్థానం, వాక్స్థానం, వాక్లో కూర్చున్నాడు గురువు. మీ రాశి వారికి రుణ 6వ గ్రహంలో కూర్చున్నాడు. జీవితంలో 8వ గ్రహం మరియు వృత్తిలో 10వ గ్రహాన్ని చూస్తున్నాడు. మీరు మీ జన్మదశలో ఉన్నందున మీ కార్యకలాపాలు అభివృద్ధి చెందుతాయి. మేషరాశికి అధిపతి కుజుడు. గురు సంచారం వల్ల ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కొత్త ఉద్యోగాలు, కార్యాలయంలో ప్రమోషన్లు లభించవచ్చు. ఇప్పటి వరకు అప్పులు ఊబిలో కూరుకుపోయిన మీకు కాస్త ఊరట లభిస్తుంది. వ్యాధులు నయం అవుతాయి. గురు దృష్టి ఉద్యోగ స్థానంలో పడడం వల్ల మీ వృత్తిలో పురోగతి పొందవచ్చు. మీ యొక్క వృత్తిలో పై అధికారి నుంచి ప్రశంసలు, కింద వారి దగ్గర నుంచి అనుకూలము, ఇవన్నీ కూడా పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. అదృష్టం పెరుగుతుంది. అనుకున్న విషయాలు నిజం అవుతాయి. ఆర్థిక సంక్షోభం ఉండదు. మీరు మీ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. అదృష్టం మీ వైపే ఉంటుంది. కుటుంబంలో పెళ్ళైన పిల్లవాడు, పెళ్లి కాని పిల్లల వాళ్ళకి ఇద్దరికిను వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టే అవకాశాలు, సంతాన యోగం ఉంది. మీరు మీ యొక్క పాత రుణం, బ్యాంక్ లోన్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, దానికి సంబంధించి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు కూడా మీ పట్ల ప్రశాంతంగా మరియు స్నేహపూర్వకంగా మారిపోతారు. మీరు విద్యలో మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులైతే విదేశాలకు వెళ్ళి చదివే యోగం చాలా బాగుంది. గురు భగవానుడు చూస్తుండగా మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఉత్తేజకరమైనటువంటి పరిస్థితిని ఇస్తుంది. అప్పులు తీర్చే అవకాశం ఉంది. ప్రేమ వివాహం కలిసి వస్తుంది. శరీరం మరియు మనసు ఎప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటారు. గురు భగవానుడు చక్రతాళ్వార్ స్వయంభూమూర్తిగా దర్శనమిస్తున్నారు. కాబట్టి ఈ గురు పేర్చి రోజున దక్షిణామూర్తి ఆలయానికి, ఏదైనా దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోండి, మేలు జరుగుతుంది. శనగలు దానం ఇవ్వండి. బాగా చెప్తున్నాను మేషరాశి మిత్రులారా, మీకోసం మంచి అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేయండి. నేను ఏదో చెప్పగానే చాలా గొప్పగా అయిపోతుంది, మీరు చాలా గొప్పగా అయిపోతారు అని కూడా అనుకోకండి. మీ యొక్క జన్మ గోచార ప్రకారం ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. నేను యూనివర్సల్గా చెప్తున్నాను, గురు భగవానుడు ఎలా చూస్తున్నాడు అనే దాన్ని మీకు చెప్తున్నాను. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. లేదా గురుగారు మీ దగ్గరే మేము తెలుసుకోవాలనుకున్నామా, కింద వాట్సాప్ నంబర్లో మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కానీ కాల్ చేయకండి. మేమే కాల్ చేస్తాము. వివరాలు ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ అర్ధరాత్రి కాల్ చేయకండి. ఉదయం 9 నుంచి 1 గంట వరకే చేయండి. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకే వాట్సాప్ చేయండి. కాల్స్ మాత్రం దయచేసి చేయకండి, మేము చేస్తాము. ఇంకనూ మీరు జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండడానికి గురు భగవానుని ప్రార్థన చేయండి. మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు.